ఎగ్జిట్ పోల్స్ పేరుతో స్టాక్ మార్కెట్లలో స్కామ్ జరిగేలా ప్రధాని మోదీ అమిత్ షా వ్యాఖ్యలు చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ను మోదీ అమిత్ షాలు కావాలని ప్రచారం చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మ్యానిపులేట్ చేశారని, దానివల్ల అమాయక ఇన్వెస్టర్లు నష్టపోయారని రాహుల్ గాంధీ విమర్శించారు. స్టాక్ స్కామ్పై సెబీ విచారణ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. స్వతంత్ర భారతంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దీని వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఉన్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు విడుదలైన మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు అత్యంత భారీ నష్టాలను చవిచూశాయి. అయితే దీన్నో భారీ స్కామ్ గా రాహుల్ పేర్కొన్నారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. నిజానిజాలు తేలాలంటే విచారణ జరిగి తీరాల్సిందేనన్నారు. చిన్న మదుపరులకు పెద్ద నష్టం, ఇటీవలి స్టాక్ మార్కెట్ల నష్టాలు చిన్న మదుపరులకు పెద్ద నష్టాలనే మిగిల్చాయని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలకు ముందు అమిత్ షా, మోదీ ఈసారి కూడా అధికారంలోకి వచ్చేది తామేనని, జూన్ 4న స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను అందుకుంటాయని, మదుపరులు స్టాక్ ను పెద్ద ఎత్తున కొనాలంటూ సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే 5 కోట్ల రిటైల్ మదుపరులు తమ కష్టార్జితాన్ని కోల్పోయారని విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. ఆ ఒక్కరోజే మదుపరుల సంపద 31 లక్షల కోట్లు పడిపోయిందని చెప్పారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని మదుపరులకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు సలహా ఇచ్చారు? ఈ రకమైన సలహాలు ఇవ్వడం ఏమైనా వాళ్ల పనా? ఇద్దరు ఒకే బిజినెస్ గ్రూపునకు చెందిన ఒకే మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ అంతా పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నప్పటికీ మే నెలలో పలుమార్లు అటు అమిత్ షా, ఇటు మోదీ విజయం మాదేనని, ఫలితాల రోజున స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో పరుగులు పెడతాయని ప్రగల్భాలు పలికారని రాహుల్ విమర్శించారు. దీనివల్ల తమ సన్నిహితుల స్టాక్స్ కు లాభం చేకూర్చేలా కుట్రకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తొలిసారి ప్రధాని స్టాక్ మార్కెట్ల ప్రస్తావన పదే పదే తెచ్చారని, దాంతో లేని భూమి వచ్చిందన్నారు. అక్రమ పద్ధతిలో స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసేలా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ పై మార్కెట్ రెగ్యులేటరీ సెబీ విచారణ జరపాలని అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలతోనే జూన్ 3న మదుపరులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారని, జూన్ 4న అంతా నష్టపోయారని సెబీకి రాసిన తన లేఖలో టీఎంసీ నేత సాకేత్ గోఖలే ఆరోపించారు.